ఈ 4.5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది? మాకేం బాగానే ఉంది. ఎందుకని ఈ 4.5 ఏళ్ళలో మీరు ఎలాంటి అభివృద్ధి చూశారు? మాకు పింఛన్లు వస్తున్నాయి, అమ్మఒడి వస్తుంది, మాకు పిల్లకాయలకి పింఛన్ క్యాష్ పడుతుంది, 40 సంవత్సరాలు డబ్బులు పడ్డాయి, అంతా బాగానే ఉంది మాకు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు అనేసి కొంతమంది టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు, నిజమేనా? మాకేం ప్రాబ్లం లేదు. అది రానున్న ఎన్నికల్లో ఈసారి ఎవరిని ఎంచుకోవాలనుకోమన్నారు సీఎం? జగనే. జగన్మోహన్ రెడ్డిని ఓడించేదానికి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతో వస్తున్నాయి. నిజంగా ఓడిస్తారా? ఏం ఓడించేదని కుదరదు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఈసారి? వాళ్ళ పరిస్థితి అభిమానంగా ఉంటుంది. అభిమానం ఉన్న వాళ్ళు వేస్తారు జగన్కి. పక్కా గెలిచేది మటుకు జగనే, అంతే. అదేవిధంగా జగన్ పరిపాలన సైకో పరిపాలన అనేది చంద్రబాబు నాయుడు అన్నాడు. అది డూప్లికేట్ అంతా. అది ఎవరు పరిపాలన వాళ్ళు అంతా, ఎవరు స్వార్థం అది అంతా. సైకో పరిపాలన అది మన బాగానే ఉంది. సైకో పరిపాలన అంటే మనం చెప్పలేం. దానివల్ల మాకు ఈయన వచ్చిన పాటు మాకు బాగానే ఉంది. అది పవన్ కళ్యాణ్పై మీ అభిప్రాయం ఏంటి? మనకు అతని గురించి మనకు తెలియదు, అభిమానం మనకు సంబంధం. అది ఫైనల్గా ఈసారి మన రాష్ట్ర రాజశేఖర రెడ్డి, అది జగన్మోహన్ రెడ్డి సీఎం, అంతే.